దానికైతే మా చార్మక్క గిడికి పట్టుకొచ్చింది అంటే కింద చెప్పింది అంటే గణేశుని బొమ్మ ఇప్పుడు మనము గణేశుని నిలబెట్టుకుంటాం కదా నిమజ్జనం చేస్తే ఇళ్ళకెళ్ళి చెట్టు మొలుస్తుంది అంట అసలు నేనేమో ఎట్లా మొలుస్తుంది మొలుస్తుంది అని ఈమె మరి ఏం కథ అసలు ఎట్లా మొలుస్తుంది ఈ బొమ్మలు ఎడికెళ్ళి వస్తాయి ఈయనే తయారు చేస్తారా లేకపోతే వేడికెంచి వస్తాయా అన్ని తెలుసుకోవాలి చెప్పాక నువ్వు ఏం చెప్తావు అది ఆ పక్కన ఈయనన్నా ఓహో ఈయన అయితే గణేష్ తాతనేనా అట్లా ప్యాక్ చేసి అమర్నాథ్ సార్ వల్ల ప్లాంట్ సంస్థకు వస్తాయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లనే పబ్లిక్ కి పంపించలేరు కదా లోపల డ్యామేజ్ అయితే నువ్వు ఖర్చు పడతావా నువ్వు మాటలు పడతావా పడలేవు కదా అందుకనే ఇగో ఇట్లా తీసుకొని మొత్తం ఇగో ఇట్లా మొత్తం డీటెయిల్డ్గా ఎక్కడన్నా ఒక్క క్రాక్ వచ్చినా కూడా ఇది పక్కకు పడేస్తారు ఓకే అయితే ఈ వేర్ హౌస్ అంతా దానికోసమే పెట్టిరనమాట వాళ్ళ టీం అంతా కలిసి ఒక్కొక్క దాన్ని చెక్ చేసి ఇట్లా మొత్తం వరుసగా వేరుస్తారు ఇలా మంచి మంచి ఏదైతే పగిలిపోయినా కొంచెం క్రాక్ వచ్చినా పక్కకు పడేస్తారు ముచ్చడంత వద్దు నాకు సెట్ ఎట్లా మొలుస్తుంది చెప్పు నాకు సెట్ ఎట్లా మొలుస్తుంది అంటే ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు కదా అయితే వినాయకుడిని తయారు చేసేటప్పుడే ఇందులో విత్తనాలను పెడతారు అది ఎక్కడ పెడతారు ఏంటి అనేది సీక్రెట్ అట అమర్నాథ్ సార్ నేను చెప్పా అని చెప్పిండు సార్ దగ్గరికి అడిగి నాకు ముందే నెత్తి పని చేసి అయ్యో రామ అందుకని అంటున్నా నేను చెప్పుడు కాదు అమర్నాథ్ సార్ ఇన్నే ఉన్నాడు సార్ దగ్గరకు పోయి మాట్లాడదాం ఇప్పుడు ఇందులో మొక్క ఎట్లా పెడతారు అది ఎట్లా మనం నిమజ్జనం చేస్తే ఎట్లా అవుతుంది ఒక్కొక్కసారి కాదేంది ఇప్పుడు చెట్టు మొలుస్తుంది సరే అన్ని మంచిగానే చెప్తున్నావు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద గణేశులు మన హైదరాబాద్ వాళ్ళు అయితే హుస్సేన్ సాగర్ లో వేస్తారు ఊళ్ళో అయితే ఏదో వాళ్ళ ఊళ్ళో చెరువులు వేస్తారు మరి ఇప్పుడు ఈ గణేశులు ఏడేస్తారు ఖచ్చితంగా అందరిని చెరువులను ఏడనో వేస్తారు మరి చెరువుల గురించి తెలిసిందే కాబట్టి ప్లాంట్ వాళ్ళు దీన్నే కాదు దీన్ని ఇళ్ళనే గణేశుడిని పెట్టి నీకు ఇస్తారు అది ఎట్లా అంటే ఫస్ట్ ఈ గణేశుడిని మొత్తం ప్యాకింగ్ చేసి నీకు ఇంటికి మొత్తం డైరెక్ట్ అసలు ఎట్లా కొంచెం అటు ఇటు కూడా కదలకుండా చేస్తారు ఇందులో ప్యూర్ మట్టి కోకోపీటు అన్ని మినరల్స్ అన్ని వేసి అవన్నీ వేసి ఇది నీకు ఇస్తారు ఇచ్చేటప్పుడు నీకు ప్యాకింగ్ అయ్యి ఎట్లా వస్తుంది అంటే ఇంటికి గణేశుడిని ఏమో ఇట్లా ప్యాక్ చేస్తారు ఓహో ఇది బబుల్ అంటే డ్యామేజ్ కాకుండా దాని తర్వాత ఇట్లా వస్తుంది మీ ఇంటికి మొత్తం ప్యాక్ చేసి ఇప్పుడు మరి గణేశుని ఇళ్ళని నిలబెట్టుకుంటాం మనం పీట మీద పెట్టుకున్నాక నువ్వు గణేశుని నిమజ్జనం చేయాలనుకుంటావు కదా నిమజ్జనం చేయాలనుకున్నప్పుడు ఇది నాక నేను చూపించిన కదా దీంట్లో వినాయకుడిని పెట్టి రోజు నువ్వు కొన్ని నీళ్లు పోసినా ఓకే లేదు నాకు ఒక్క రోజే మా వినాయకుడి నిమజ్జనం అయిపోవాలి అనుకుంటే 2 రోజులు అట్లా టైం పడుతుంది అయితే నిమజ్జనం అయిపోయి మొత్తం ఈ మట్టి లోపలికి వస్తుంది కదా ఇప్పుడు వినాయకుడిది అంతా పోగానే అందులోకెళ్ళి 6 రోజులల్లా లేకపోతే వారంలో పక్క ఒక మొక్క బయటకు వస్తుంది అది తులసి అయినా కావచ్చు లేకపోతే మట్టంతా నిండిపోదు కరెక్ట్ ఇంత నీకు ఇందులో సగం ఇస్తారు కరెక్ట్ గా సరిపోయే అంత నీకు ఎటు జనాలకు చూపెట్టడానికి ఇంతగానో సమానంగా అంటే అది మొత్తం బయటకు రాకుండా మనకి ఇక్కడ వరకు సాయిల్ ఇచ్చి అదే విధంగా దాంట్లో వినాయకుడిని పెట్టి మనం నిమజ్జనం చేసుకోవచ్చు అయితే ఇది ప్లాంట్ సంస్థ 2017లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలందరికీ కూడా ఫుల్ సేవ చేస్తున్నారు ఒక దిక్కు మన పవన్ సార్ చెప్తుండే పోయింది కూడా అమర్నాథ్ సారే అది సార్ చెప్పింది ఇట్లా అమర్నాథ్ సార్ పోయి అటు జెండాలే ఇప్పుడు మనకి జాతీయ జెండాలు ఉంటాయి వాటిలో కూడా తులసి మొక్కలు అదే విధంగా మనకి మట్టిలో పెడితే మొక్క వస్తుందని అది కూడా ఆయన ప్లానే అదే విధంగా వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది వినాయకులతోని కాబట్టి ప్రతి ఇయర్ వినాయకులని నువ్వు అంటావు కదా పెద్ద పెద్ద గణేశుని పెట్టాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టాలా అని పెద్దగా 9 అడుగులు పెడతాం మా ఇంటికాడ ఈసారి అందరు రావాలి అది కూడా ఖచ్చితంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టే ఖచ్చితంగా మనం ఎకో ఫ్రెండ్లీగా వెళ్తే మాత్రం అటు ఎన్వైర్న్మెంట్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఈసారి మా సాయి కూడా ప్లాంట్ నుంచే ఖచ్చితంగా గణపతిని తీసుకెళ్తా అని చెప్తున్నాడు చూద్దాం మరి తీసుకెళ్తాడో తీసుకోడు బుడ్డ వినాయకుడు అని కాదు కానీ పెద్ద వినాయకుడే మట్టి గణేష్ తీసుకోవచ్చు కానీ అందులో గిట్ట సీడ్స్ ఉంటాడు నేను చూసుకుంటా అంటే నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే మన ఖైరతాబాద్ గణేశుడు కానీ పెద్ద గణేశుల్లో పెడతారు ఏడ చూసినా కానీ మా గల్లీ ఎందుకు మా గల్లీని 5-6 గణేశులు అయినా కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయి కానీ పెద్ద పెద్దవి పెడతారు
నేను అట్లే అనుకున్నా పెద్ద పెట్టాలి పెద్ద అంటే చిన్నదైనా కానీ మట్టి వినాయకుడు పెట్టినాం అనుకో మన పర్యావరణం రక్షించిన వాళ్ళు అవుతాము. అంటే మిగతా మనకు ఇప్పుడు చెర్లలో పడేస్తాం అనుకో అందులో ఉన్న కలర్స్ కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, అవన్నీ నీళ్ళలో కలిసిపోయి అవి తాగినాయి అనుకో వాటికి ఎఫెక్ట్ అవుతుంది. వాటి ద్వారా వచ్చే మనము పాలు తాగుతాం, మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదంతా కాకుండా మట్టి వినాయకుడిని తీసుకున్నాం అనుకో ఎవ్వరు కూడా ఎట్లాంటి ప్రాబ్లం రాదు, అందరం మంచిగా ఉంటాం. దేవునికి మంచిగా మొక్కినట్టు అయితే మన పానం గిట్ట మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు నీకు ఇంకా మస్తు డౌట్లు ఉన్నాయి కదా మరి ఇంకా మస్తుగా ఉన్నాయి. అయితే నేను చెప్పిందే కాకుండా అమర్నాథ్ సార్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్తోని మాట్లాడి ప్లాన్ సంస్థ గురించి చెప్పారు. సార్ మనతో పాటే ఉన్నారు ఇక్కడే, ఆయనతో వెళ్ళి మాట్లాడదాం. ముందుగానే ప్లాన్ చేసింది మన అక్క. చలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నేను ఇందాకనే చెప్పాను కదా, ఇటు ప్లాన్ సంస్థకి సంబంధించి నేను మా సాయి ఇద్దరం వచ్చాము. వచ్చిన తర్వాత సాయి చాలా డౌట్లు అడిగాడు. అదేవిధంగా ప్రజెంట్ మనతో పాటు అయితే ఈ ప్లాన్ సంస్థకి సంబంధించిన ఫౌండర్ అయినటువంటి అమర్నాథ్ గారు అయితే ఉన్నారు. ఆయన అయితే ఓవరాల్గా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన ప్లాన్ సంస్థ గురించి ఆయన చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దీని గురించి ఎక్కువ వినిపిస్తుంది కదా. ప్రస్తుతం అమర్నాథ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ప్లాంట్స్ అన్న అదేవిధంగా మట్టి విగ్రహాలకు సంబంధించి 2017 నుంచి మట్టి వినాయకులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. ఓకే సూపర్ సార్. 2017 నుంచి ఇప్పటి వరకు అంటే స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయినప్పటికీ కూడా ఎక్కువ మట్టుకి మనకి అందరికీ తెలిసినప్పటికీ కూడా మీరు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఎలా అనిపించింది అనుభవం మీకు? అది పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ హై ఎనర్జీ. ఓకే. అసలు ఆవరా కూడా తట్టుకోలేము. నా ఫస్ట్ షివరింగ్ వచ్చింది. సో ఎందుకంటే అండ్ హీ రెస్పాండెడ్ వెరీ వెల్. అసలు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అండ్ తను చాలా ఇంప్రెస్ అయ్యి మేము ఏంటంటే ఈ లాంచ్ పవన్ కళ్యాణ్ గారి చేత లాంచ్ చేపిద్దాము. ఎందుకంటే ఇప్పుడు తను ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కావటం వల్ల ఎన్విరాన్మెంట్లకి దగ్గరగా ఉండేది మనం ఏదైనా చేస్తే అది చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని మా కాజు ఇది గుడ్ కాజ్తో చేయటం వల్ల ఇది మంచిగా చేద్దామనే ఉద్దేశంతో మేము అప్రోచ్ అయ్యాము. బట్ తను మంచిగా లాంచ్ చేశారు అండ్ తను బాగా ఇంప్రెస్ అయ్యారు. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. ఆయన ఏంటంటే ఇమీడియట్గా తనకి బాగా నచ్చి అంటే మేము 2 ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము. ఒకటి సీడ్ ఫ్లాగ్ అండ్ ప్లాన్ గణేష్. సో సీడ్ ఫ్లాగ్ ఆయనకి బాగా నచ్చి ఇమీడియట్గా ఆయన ప్రమోట్ చేయటం అండ్ వాళ్ళ పిఠాపురానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈవెన్ ఇండివిజువల్గా స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు ఆయన. సో అలా డిస్ట్రిబ్యూట్ చేసి అండ్ ఇంకోటి ఏంటంటే తను ఒక ఇండివిజువల్ వీడియో ఇచ్చారు, ఇలా వీళ్ళు ఇస్తున్నారు ఎంకరేజ్ చేయండి అని చెప్పి. సో అంటే అంత బాగా నచ్చింది దానికి. సో అట్లా తన రెస్పాన్స్ వెరీ హ్యూజ్.